AI ప్రపంచం మన కళ్ళ ముందే వేగంగా మారుతోంది. మీ కెరీర్కు సరైన రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉందా? విజయానికి అసలైన దారి తెలియాలంటే హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాను. 16వ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఏదైతే నిన్నటి రోజు నుంచి స్టార్ట్ అయ్యి 20వ తారీఖు దాకా నడుస్తూ ఉందో, ఇక్కడ జరిగేటువంటి పరిణామాలు, అదేవిధంగా సమ్మిట్స్లో జరిగినటువంటి మనకు అవసరమైనటువంటి పర్టికులర్గా విద్యార్థులను ఎవరైతే కంప్యూటర్ సైన్స్ చదివించాలనుకుంటున్నారో లేదా బీటెక్ జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ ఇంజనీరింగ్, క్లాడ్ కోవర్కు, ఇట్లా రకరకాల యాంథ్రోపిక్ ఏఐ, ఇలాంటి సునామీలు చాలా వచ్చినవి. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి చాలా రాబోతున్నాయి. దీన్ని ఎదుర్కొనేదానికి భారతదేశం సిద్ధంగా ఉందా? ఈ యొక్క ఏఐ రేస్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? మన విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కోవాలన్నట్లయితే ఏ రకంగా ఫ్యూచర్ ప్రూఫ్ రెడీగా తయారవ్వాలి అనేది మేధావులందరూ నిన్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో చర్చించినటువంటి పాయింట్స్ అన్నింటిని కూడా ఒక దగ్గరికి చేర్చి మీకు ఈ వీడియో రూపంలో అందిస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే అదంతా కూడా కంప్లీట్ ఫారెన్ ఇంగ్లీష్లో, అదేవిధంగా హిందీలో ఉంది కాబట్టి మన తెలుగు ప్రేక్షకులకి సులభంగా జరిగినటువంటి సమ్మరీని మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య లక్ష్యం. సో లెటెస్ట్ డీప్ డైవ్ ఇంటు ద వీడియో. విద్యార్థుల్ని ఈ కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికి కూడా ఈ వీడియో ఒక దిక్చూచిలాగా, ఒక లైట్ హౌస్ లాగా పనిచేస్తుందని విశ్వసిస్తూ నేను ఈ వీడియోలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. సో ఫ్యూచర్ ప్రూఫింగ్ మైండ్స్, ద 2026 రోడ్ మ్యాప్, ఇన్సైట్స్ ఫ్రమ్ ది 16th ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. సో సర్వేజన హితం, సర్వేజన సౌఖ్యం, వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఫర్ ఆల్. ఇది ఈ ఏఐ సమ్మిట్ యొక్క స్లోగన్ అనమాట. వెల్ఫేర్ అందరికీ, అదేవిధంగా హ్యాపీనెస్ కూడా అందరికీ ఉండాలని చెప్పేసి. సో ఫ్రమ్ హైప్ టు రియల్ వరల్డ్ డెవలప్మెంట్. సో చాలా హైప్ అనేది ఏఐ చుట్టూ నడుస్తూ ఉంది. సో ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంది? మెకాలే ఎడ్యుకేషన్ సిస్టంలో క్లాస్ రూమ్లో వరుసగా బెంచీలు వేస్తే టీచర్ వచ్చేసి ఎక్కుతాడు, బోర్డు మీదకి చక్క చెప్తూ ఉంటాడు. సో ఇది ఇప్పటి వరకు చేసింది. సో ఇదందరికి కూడా ఒకటే రకమైన ఎడ్యుకేషన్. భారతదేశంలో ఒక 50 లక్షల మంది విద్యార్థులు ఉంటే అందరూ ఇదే రకంగా ట్రైన్ అవుతారు. ఇక ఆ జమానా అయితే పోయింది. హైపర్ పర్సనలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచో నేను చెప్తున్న మాటే. హైపర్ పర్సనలైజేషన్ అంటే నీ సర్టిఫికేట్ ఏం చెప్తుంది అనేది కాదు తమ్ముడు, నీవేంటి, హౌ యూ లెర్న్ డిఫరెంట్లీ ఫ్రమ్ అదర్స్, వాట్ యువర్ స్పెషలైజ్డ్ ఎట్. హైపర్ పర్సనలైజేషన్ అనేది ఇంపార్టెంట్. దీనికి భారత ప్రభుత్వం దీక్ష అనేటువంటి ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ను కూడా తీసుకురావడం జరిగింది. ఇది 24/7 పర్సనల్ ట్యూటర్. ఇప్పటిదాకా మనకి ఎందుకు మనం ఈ క్లాస్ రూమ్లో చదవాల్సి వచ్చిందంటే, ఇండివిజువల్గా చెప్పాలి అన్నట్లయితే ఒక విద్యార్థిని సపరేట్గా ఒక కోర్సులో ట్రైన్ చేయాలి అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. మనకు అంతకుముందు ఆ వెసులుబాటు లేకుండే. ఇప్పుడు ఈ 24/7 పర్సనల్ ట్యూటర్ అనే దాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఏం చేస్తుందంటే, రియల్ టైంని అడాప్ట్ చేసుకొని నో స్టూడెంట్, నువ్వు డల్ స్టూడెంట్ అయితే అది డల్ స్టూడెంట్కి చెప్పినట్టు చెప్తుంది, నువ్వు ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టూడెంట్ అయితే నువ్వు ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టూడెంట్కి చెప్పినట్టు చెప్తుంది, నీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ చెప్తుంది, నువ్వు ఎలా కావాలంటే అది నీ పరిధిలోకి వచ్చి నీకు నచ్చిన రకంగా నీకు టీచింగ్ చేసేటువంటి విధానాన్ని ఈ దీక్ష అనేటువంటి ఇంటిగ్రేషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, పర్సనల్ లెర్నింగ్ గ్రాఫ్ అనేది భారీ స్థాయిలో పెరుగుతుంది. డీసెలరేషన్ ఫర్ కాంప్లెక్సిటీ, యాక్సలరేటింగ్ ఫర్ మాస్టరీ. మీరు ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో, ఉదాహరణకి మీరు ఒక పెద్ద కెమెరామ్యాన్ కావాలనుకున్నారు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నారు, దీనికి సంబంధించి ఏదైనా ఒక డౌట్ వచ్చినట్లయితే ఆ సీనియర్ని పట్టుకొని మీరు అక్కడ పోతే తప్ప, మన ఇప్పుడు ఏబీసీజీ సెక్టర్ కూడా హైదరాబాద్లో కూడా బాగా డెవలప్ అయింది. కానీ వాస్తవంగా నిజమైనటువంటి ఫ్యాకల్టీ కాలేజీలో చెప్తున్నారా అంటే అది క్వశ్చన్ మార్క్ మాత్రమే. నీకు ఏదైనా డౌట్ వస్తే ఎగ్జాక్ట్గా ఎటు చేయాలి, దీన్ని ఏం చేయాలనేటువంటి ప్రాసెస్ ఇంతకుముందు లేకుండే. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇంకొక మనకు పెద్ద బ్యారియర్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఈ వీడియో నేను మీకు చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? నిన్న జరిగినటువంటి ఏఐ సమ్మిట్ అంతా కూడా ఆ పర్టికులర్
మదర్ టంగ్లో లేకపోతే ఆ ఇంగ్లీష్లోనో, ఫారిన్ ఇంగ్లీష్లోనో, బ్రిటన్ ఇంగ్లీషో, యూకే ఇంగ్లీషో, ఆస్ట్రేలియన్ ఇంగ్లీషో, యూకే లేకపోతే యూరోపియన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు. ఇండియాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇంగ్లీష్, హిందీలో చెప్పారు. కానీ నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, నా యొక్క వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో 90% మంది ఓన్లీ తెలుగు మాత్రమే మాట్లాడగలరు. మరి వాళ్ళకి హక్కు లేదా? భారతదేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద జరుగుతున్నటువంటి ఏఐ సదస్సుని తెలుసుకోవాల్సినటువంటి అవసరం, దాని మీద ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకునేటువంటి అవసరం మనకు లేదా? సో దాన్ని అధిగమించే రకంగా నేను ఇప్పుడు ఓన్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిటే కాదు, ప్రపంచంలో జరిగే ఏ పరిణామాలైనా భాషతో పరిమితం లేకుండా అత్యంత గరీబోళ్ళు కానీ, అత్యంత ధనికులు కానీ, అత్యంత చదువుకున్న వాళ్ళు కానీ, అత్యంత చదువు లేనటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరికీ ఉన్నటువంటి ఒకే ఒక బ్యారియర్ ఏంటి? సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో భాష. ఈ భాషను అధిగమించడం కోసం భాషని అనేటువంటి ఒక యాప్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు 11 ల్యాబ్స్ అనేటువంటి ఒక సంస్థ కూడా ఈ విషయంలో పనిచేస్తుంది. అదేవిధంగా సర్వం ఏ అని చెప్పేసి మన బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కూడా ఈ రకంగా ఇండియన్ డైలెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే మనకి భారతదేశం అనేది నానా భాషల, నానా జాతుల ఒక సమూహారం. సో దీంట్లో చాలా భాషలు ఇంతవరకు లిపికే నోచుకోలేనటువంటి భాషలు ఉన్నాయి. చాలా భాషలు వాళ్ళు ఇళ్లలో మాత్రం మాట్లాడతారు, బయటకు వచ్చేసరికి ఆ డైలెక్ట్ అనేది అసలు అర్థం కాదు. ఇంత డైవర్స్ పాపులేషన్లో ప్రతి వ్యక్తికి టెక్నాలజీ చేరువ చేయటం అనేది భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఆటోమేటెడ్ గ్రేడింగ్ కంప్లీట్, లెసన్ ప్లాన్ ఆప్టిమైజేషన్, డేటా ఎంట్రీ ఇన్ ప్రాసెస్, ఇటువంటి అన్నీ కూడా టీచర్స్కి ఒక 50% బర్డన్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఇటువంటి పనులన్నీ కూడా మొత్తం ఏఐ చేసేస్తుంది. గ్రేడింగ్ చేసేస్తుంది, లెసన్ ప్లానింగ్ చేసేస్తుంది, డేటా ఎంట్రీ చేసేస్తుంది, ఈ పనులన్నీ అయిపోద్ది. హ్యూమన్గా మనం ఏం చేయాలి? ఉన్నటువంటి డేటాతో ఏం చేయొచ్చు? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దీన్ని డెవలప్ చేయాలి. అదేవిధంగా విద్యార్థులకి ప్రాపర్గా గైడ్ చేయాలి. 50% వరకు ఇక్కడ ఏఐ తీసేసుకున్నప్పుడు రిమైనింగ్ మరింత ఫోకస్డ్గా విద్యార్థులకి టీచర్ చెప్పడానికి అవకాశం అనేది కలుగుతుంది. సో అప్పుడు ఇంటరాక్షన్ కానీ పాజిబిలిటీ కలుగుతుంది. మామూలుగా ఏమంటారంటే, సార్ నేను క్వశ్చన్ పేపర్ తయారు చేసుకోవాలరా, డేటా ఎంట్రీ వర్క్ మస్తు ఇచ్చిన ప్రిన్సిపాల్, ఇట్లాంటి బాధలన్నీ చెప్తూ ఉంటారు మన టీచర్స్. వాళ్ళకి ఇక మీదట ఈ లెసన్ ప్లానింగ్ కానీ, డేటా ఎంట్రీ కానీ, గ్రేడింగ్ బాధ్యత కానీ మొత్తం ఏఐ తీసేసుకుంటుంది. కాబట్టి పిల్లల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేదానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ దుర్మార్గులు అనేటువంటి కొంతమంది మన స్కూల్ యాజమాన్యాలు, కళాశాల యాజమాన్యాలు ఏం చేస్తాయంటే, సగం వర్క్ తగ్గిపోయింది కదని చెప్పి సగం మందిని టీచర్ని తీసేస్తారు. దౌర్భాగ్యం, మళ్ళీ అదొకటి వచ్చింది. సో అలా తీసేయకుండా ఉన్న టీచర్స్ని ఉన్నట్టు పెడితే వాళ్ళు మరింత క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి చేరువ చేసేదానికి ప్రయత్నం చేస్తారు. మరింత ఎమోషనల్గా పిల్లలకి కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క బాగోగులను చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను అనమాట. సో జాబ్స్ ఆర్ నాట్ డైయింగ్, దే ఆర్ అన్బండ్లింగ్, ద రోల్ రిమైన్స్, ద టాస్క్ ఇవాల్వ్. సో జాబ్స్ పోతాయని నేను కూడా చెప్తూ ఉన్నాను. కానీ కొంతమంది జాబ్స్ వస్తాయని చెప్తూ ఉన్నారు. అసలు ఈ పోవడం ఏంటి, రావడం ఏంటి అంటే, హ్యూమన్ టాస్క్స్ ఏదైతే ఉన్నాయో, స్ట్రాటజీ డిజైన్ చేయడం, క్రియేటివిటీకి సంబంధించినటువంటి వర్క్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వర్క్, మెంటర్షిప్కి సంబంధించినటువంటి వర్క్, ఎంపతికి సంబంధించినటువంటి వర్క్, ఎమోషనల్కి సంబంధించినటువంటి వర్క్, వీటిని ఎప్పటికీ ఏ రీప్లేస్ చేయలేదు. ఏం రీప్లేస్ చేయగలదు? డేటా ఎంట్రీ రీప్లేస్ చేయగలదు, షెడ్యూలింగ్ చేయడానికి రిపోర్ట్ చేయగలదు, రిపోర్టింగ్ చేయడానికి రిపోర్ట్ చేయగలదు. ట్రెడిషనల్ జాబ్ టైటిల్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా పోయినట్టే. సో ఈ ఉద్యోగాలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే స్ట్రాటజీ చేయగలరో, ఎవరైతే ఎంపతితో ఉంటారో, ఎవరైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కలిగి ఉంటారో, ఎవరైతే క్వాలిటీ పీపుల్ ఉంటారో, హూ కెన్ డిజైన్ ద థింగ్స్, వాళ్ళకైతే ఎప్పటికీ ఉద్యోగాలు ఉంటాయి. 1.25 మిలియన్ కొత్త ఉద్యోగాలు ఏఐ నుంచి వస్తాయని చెప్పి అంటూ ఉన్నారనమాట. సో ద డిమాండ్ గ్రాఫ్ వచ్చేసి డైరెక్ట్ టార్గెట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ టుడే. సో ద టెక్నికల్ పివోట్ ఏముంది అంటే, సింటాక్స్ ఈజ్ చీప్, కమాండ్ ఈజ్ ప్రీమియం. సో రొట్ట కొట్టేసి నేను జావా కోడింగ్ నేర్చుకుంటాను, సింటాక్స్ నేర్చుకుంటాను, సింటాక్స్ పర్ఫెక్ట్ నేర్చుకుంటాను అంటే మాత్రం ఆ జమానా లేదు, అది పోయింది. మాన్యువల్ డేటా ఎంట్రీ చేస్తానంటే అది కూడా పోయింది. సో ఈ కోడింగ్ ప్లేస్లో ఏమొచ్చింది? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చింది. కాంటెక్స్ట్ బేస్డ్గా మనం ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టు మనం ప్రాంప్ట్ ఇస్తే చేసేస్తుంది. డేటా ఎంట్రీ చేస్తానంటే ఈ అవసరం కూడా లేదు, అనలిటిక్స్ వచ్చేసింది, ఇంటర్ప్రిటేషన్. దీని ప్లేస్లో మాన్యువల్ డేటా ఎంట్రీ ప్లేస్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంది? వచ్చినటువంటి మొత్తం డేటాని చూసుకొని దాని బేసిస్ మీద అనలిటిక్స్ చేయాలి, మీరు ఇంటర్ప్రిటేషన్ చేసి కన్క్లూజన్స్ తీయాలి. సో ఆ జాబ్స్ ఉంటాయి, ఈ జాబ్స్ పోతాయి. సో ఈ ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు పోయేటువంటి జాబ్ లిస్ట్లో మీరున్నారా? మీ కాలేజ్ ఇటువంటి చదువు మీకు నేర్పిస్తూ ఉందా? ఓకే, రాటన్ కోడింగ్, సింటాక్స్ నేర్పించేస్తుందా? డేటా ఎంట్రీ చేయించేసి మీకు మొత్తం కూడా పేపర్లు రాపిచ్చేసి మార్కులు వేసి పంపిస్తుందా? అయితే మీరు పోయినట్టే. సో మీ యొక్క కాలేజ్ ఇటువంటివి నేర్పించాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్పించాలి, కాంటెక్స్ట్ బేస్డ్ లెర్నింగ్ నేర్పించాలి, అనలిటిక్స్ నేర్పించాలి, ఇంటర్ప్రిటేషన్ నేర్పించాలి. సో ఇటువంటి కాలేజీలు మీ కాలేజీలో కానీ ఉన్నట్లయితే సో మీరు ఈ యొక్క రాబోయేటువంటి సునామీని తట్టుకునేటువంటి అవకాశం ఉంది. సో ద కాగ్నిటివ్ పివోట్,
సో ఇప్పటి వరకు మనము ఏం చేసాము, నిన్న మన జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీ డైరెక్ట్ రాటన్ మాల్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు కూడా 40-50% ఉన్నాయి. సో ఈ మెమరైజేషన్ చేసుకొని ఎవరైతే ఉంటారో, మెమరీని నమ్ముకుంటారో, నాకు ఇంటెలిజెన్స్ ఉంది, నాకు ఐక్యూ ఉంది, నేను పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి హెవీ మెటల్స్ ఏంటి, లేకపోతే మన చార్ట్ ఉంటుంది కదా, ఎలిమెంట్స్ చార్టు, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఇట్లా ఈ గుర్తు పెట్టుకున్నాం. మేము రోజుల్లో చదివేది ఎట్లా, అమెరికా రాజధాని వాషింగ్టన్, యూరోప్ రాజధాని యూకే రాజధాని లండను, ఇట్లా ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళు బాగా చదివే పిల్లలు అనేవాళ్ళు మా రోజుల్లో. ఇప్పుడు ఆ జమానా లేదు, అది పోయింది. మెమరైజేషన్ టెక్నిక్ హ్యాస్ గాన్. ఓన్లీ క్రిటికల్ థింకింగ్ అండ్ రీజనింగ్, ఈ రెండే మిగిలినాయి. నేను గుర్తుపెట్టుకుంటాను, నాకు తోపు, నేను ఐక్యూ ఉంది అనుకుంటే మాత్రం మీరు లైన్లో ఎక్కడో ఉంటారు, మిమ్మల్ని మింగేస్తుంది. సో స్టాటిక్ టైటిల్స్ ఏదైతే ఉన్నాయో, క్లర్క్లు ఇలాంటివన్నీ కూడా పోతాయి. పోర్ట్ఫోలియో ఎవరైతే బిల్డ్ ఉంటుందో, ఎవరైతే వాళ్ళకై వాళ్ళు స్పెషలైజ్డ్ పర్సన్గా ఉంటారో మార్కెట్లో, వాళ్ళ వరకు మాత్రమే ఈరోజు జాబ్ మార్కెట్ అనేది ఉంటుంది. ద హ్యూమన్ క్యాపిటల్ చక్ర. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, మ్యాసివ్ రీస్కిల్లింగ్ చేయాలండి. ఈ సర్టిఫికేట్లు పట్టుకొని ఎక్కడైతే మొత్తం ఒక 10 లక్షల మంది 20 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారో, ఆల్రెడీ వర్కింగ్ స్టాఫ్లో మేము అప్గ్రేడ్ అవ్వమని చెప్పేసి ముదిరిపోయినటువంటి బెండకాయలాగా వీళ్ళు కొంతమంది ఉండిపోయారు, వీళ్ళందరినీ కూడా రీస్కిల్లింగ్ చేయలేదు. లేకపోతే భారతదేశం ఎకానమీ కుప్పకూలిపోతుంది. నాట్ ఓన్లీ భారతదేశం, ప్రపంచం అంతా అదే పరిస్థితి. సో ఏఐ ఫర్ ఆల్. సో హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఏఐ ఫర్ ఆల్ అని చెప్తూ ఉన్నారు. 3rd క్లాస్ నుంచి ఏఐ అనే చెప్తూ ఉన్నారు. ఈ ఏఐ ప్రపంచంలో ఇప్పుడు డీప్ సేక్ లాంటివి అట్లాంటి పాడు పనులు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. సో ఏఐని మంచి కోసం మాత్రమే ఉపయోగించేటట్టుగా ఎన్ష్యూర్ చేయాలి. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. సేఫ్టీ అండ్ ట్రస్ట్ కూడా ఏఐ మీద పెట్టాలి. సో ఈ 3 మంత్రాలని మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూడండి. సో ద యూనిక్లీ హ్యూమన్ ప్రీమియం. మనిషి ఏం చేయగలడు, బాధ్యతగా ఉంటాడు. సో అకౌంటబిలిటీ ఉండాలి విద్యార్థులకి. ఇప్పుడు మీరు జాబ్ తెచ్చుకోవాలన్నట్లయితే, సో నీ యొక్క రెజ్యూమ్లో ఒకప్పుడు జావా వచ్చు, పైథాన్ వచ్చు, ఎస్క్యూఎల్ వచ్చు, నాకు C++ వచ్చు, ఊప్స్ కాన్సెప్ట్ వచ్చు అని పెట్టేటలో ఐఎమ్ అకౌంటబుల్, ఐఎమ్ హ్యావింగ్ ఎథిక్స్, ఐఎమ్ హ్యావింగ్ ఎంపతి. సో ఇవి మీ యొక్క రాబోయే రెజ్యూమ్లో ఈ 3 పాయింట్లు అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బాధ్యతగా ఉండటం, మంచి లక్షణాలు కలిగి ఉంటాం, ఎథిక్స్, ధర్మాన్ని మనం పాటించే రకంగా ఉంటాం, అదేవిధంగా సాటి మనుషుల పట్ల, సమాజం పట్ల ఒక కన్సర్న్ కలిగి ఉంటాం, ఎంపతి. ఈ 3 అనేవి తప్ప మిగిలిన మొత్తాన్ని చాప చుట్టి ఇసిరి పడేస్తుంది. ఈరోజు నాకు ఒకప్పుడు ఏంటంటే, ఈరోజు చాలామంది ఎన్ఆర్ఐ మొగుళ్ళని చేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే మన ఇండియన్ తెలుగు అమ్మాయిలకి ఎన్ఆర్ఐ బాయ్స్ అంటే చాలా క్రేజ్ కాబట్టి అందరూ అమెరికా చేసుకుంటారు. వాడు ఆడికి పోయి సిగరెట్తో కాల్చింది, అట్ట కాల్చింది, ఇట్ట కాల్చింది అని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాడికి ఒక బలుపు, ఏమని, నేను అమెరికాకు పోయినాను, నాకు H1B వీసా ఉంది, రేపొద్దున నా గ్రీన్ కార్డు వస్తుందనే బలుపుతో ఇదంతా చేసేవాళ్ళు. నానా ఈ బలుపులకి ఏటి కూడా ఛాన్స్ లేదు. ఎవడైతే మానవత్వం ఉంటుందో, ఎవడైతే ఎథిక్స్ ఉంటుందో, ఎవడైతే అకౌంటబుల్గా ఉంటారో వీళ్ళ వరకే ఏ బతకనిస్తుంది. మిగిలిన వాళ్ళందరినీ చుట్టుచుట్టి కృష్ణానదిలో పడేస్తుంది. సో ద యూనిక్లీ హ్యూమన్ ప్రీమియం అనమాట ఇది. ఏ హ్యాండిల్స్ ద లాజిక్, వీ హ్యావ్ టు హ్యాండిల్ ద వాల్యూస్. మనము విలువల్ని పాటించాలి, ఆ విలువలతో కూడుకున్నటువంటి విద్యను నేర్చుకోవాలి. ఇఫ్ యూ డోంట్ డూ ఏఐ, ఇట్లాంటివి మేము చాలా చూసాం సార్. మీరు వేణుగోపాల్ రెడ్డి చెప్తుంటాడు, ఎల్ఐ పుల్లయ్య చెప్తుంటాడు, అదేం చేయలేదు నన్ను. నువ్వు అట్లా అనుకుంటా నువ్వే మోసం చేసుకుంటూ ఉండు, ఆఖరికి అదేం చేస్తుంది, ఇఫ్ యూ డోంట్ డూ ఏఐ, నువ్వు ఏఐ నేర్చుకోకపోతే ఏఐ అనేది నిన్ను మింగేయటం ఖాయం. ద సమ్మిట్ మ్యాండేట్ వచ్చేసి ఇది చూడండి. ఇఫ్ యూ డోంట్ డూ ఏఐ విల్ బీ డన్ టు యూ. నువ్వు చేయకపోతే దాన్ని ఏం చెప్తుందంటే, దీనికి సారాంశం, నన్ను నువ్వు నేర్చుకోకపోతే నేను నిన్ను ఏహేస్తా. ఇది పక్కాగా చెప్పాలంటే ఏహేస్తానంటే నిన్ను పనికిరాని వాడిగా నేను చేసేస్తాను. అంటే యూ విల్ బీ థ్రోన్ అవుట్ ఆఫ్ సొసైటీ యాజ్ అన్ ఆబ్సల్యూట్ పర్సన్. ఎందుకు పనికిరాని వాడని ముద్రేసి నిన్ను నేను బయటికి దోసేస్తాను మిత్రమా. ఓన్లీ వన్ ఆప్షన్, యూ హ్యావ్ టు లెర్న్ మీ అని ఏఐ మీకు వార్నింగ్ ఇస్తూ ఉంది. ఇదే ఏఐ సమ్మిట్లో జరిగినటువంటి 16వ తారీఖు యొక్క సమ్మరీ సంబంధించినటువంటి మాట అనమాట. ద సమ్మిట్ మ్యాండేట్, బీ ద ప్రాబ్లమ్ సాల్వర్, నాట్ జస్ట్ ద కోరర్. నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, రీజనింగ్, ఎథిక్స్, ఎంపతి, అకౌంటబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటాను తప్ప నేను కేవలం కోడర్గా ఉంటానంటే మాత్రం యూ విల్ బీ థ్రోన్ అవుట్ ఆఫ్ ది మార్కెట్. దిస్ ఈజ్ ద పాయింట్ ఎవ్రీబడి హ్యాస్ టు రిమెంబర్. సర్వైవల్ స్ట్రాటజీ. సో ఏ 3 months ఛాలెంజ్, మాస్టర్ 3 new AI platforms every 3 months.
కంటిన్యూస్ ఇవాల్యుయేషన్. ఇక్కడ ఛాలెంజ్ వచ్చింది. ఎట్లా? వీళ్ళు ఏం చెప్తున్నారు, చెప్పడం చాలా ఈజీ, చేసేవాడికి మాడిపోతుంది అన్నట్టు. 3 AI ప్లాట్ఫామ్స్ని ఎవ్రీ 3 months ఒకసారి అప్డేట్ అవ్వమని చెప్తున్నారు. దీంట్లో ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఏమున్నాయో నేను చెప్తాను, కానీ వాళ్ళు చెప్పింది చెప్తాను ఫస్ట్. సో కొన్ని LLMs, కొన్ని ఇమేజ్ జనరేషన్ టూల్స్, కొన్ని డేటా టూల్స్, కొన్ని కాంబినేషన్ ఆఫ్ టూల్స్, ఇవన్నీ చేసుకొని మీరు మిమ్మల్ని AI సేవీగా చేసుకోమని చెప్తున్నారు. ఈరోజు ఏ టూల్ పట్టుకున్నా నెల సబ్స్క్రిప్షన్ 20,000 రూపాయలు ఉంది, 10,000 రూపాయలు తక్కువ లేదు. 3 AI టూల్స్ 30,000. ఏది నేను చెప్పేది యావరేజ్ టూల్స్ అయితే. కొంచెం మంచి టూల్స్ అయితే 15,000, 20,000 మంచిగా అనుకుందాం. మనం మంచిగా నేర్చుకుందాం అనుకుంటే 25,000 రూపాయలు ఇంటూ 3 టూల్స్, 75,000 రూపాయలు ఒక స్టూడెంట్కి ప్లాట్ఫామ్ మీద అయ్యే ఖర్చు. మరి 75,000 ఒక కాలేజ్ ఉంటే, ఒక కాలేజీలో ఒక 10,000 మందో 5,000 మందో స్టూడెంట్స్ ఉంటారు. ఇంటూ 75,000 వాడికి నెలకు కట్టాలన్నట్లయితే కాలేజ్ వాడు ఆస్తులు అమ్ముకొని పోవాల్సిందే. సో ఏ కాలేజ్ కానీ ఇంక్లూడింగ్ 10 లక్షలు ఛార్జ్ చేసే కాలేజ్ వాడు కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో AI టూల్స్ నేర్పించేటువంటి అవకాశం లేదు. తల్లిదండ్రులారా, ఇట్స్ ఏ వేకప్ టైం ఫర్ యూ. నా గోకరాజు నేర్పించలేదు, నా CBIT నేర్పించలేదు, నా RVCE నేర్పించలేదు. మీరు విజిలెంట్గా ఉండి మీ పిల్లలకి డిఫైన్ చేయాలి. అరే బాబు, ఇప్పుడు జెమినై ఉంది, లేకపోతే క్లాడ్ ఉంది, లేకపోతే గ్రాక్ ఉంది, లేకపోతే ChatGPT ఉంది. ఇవన్నీ పెయిడ్ టూల్స్ తీసి ఎవ్రీ 3 months ఒకసారి వాళ్ళ లెర్నింగ్ కర్వ్ని, ఒక్క ChatGPT నేర్చుకోవాలంటే మస్తు టైం పడుతుంది. దాంట్లో 100 ఆప్షన్స్ తెచ్చినాయి, కానీ అంతా పెయిడ్ టూలే. ఇప్పుడు నేను ఒక నెల రోజులు వాడతాను, తర్వాత కొత్త మెయిల్ ఐడి ఉపయోగించుకొని కొత్త ChatGPT వేసుకొని వాడతాను. ఈ తెలివితేటలు ఏం పనిచేయవు, అది మనకన్నా ముదిరిపోయింది. కాబట్టి దాంతో మీకు వచ్చే ఉపయోగం లేదు. అన్లెస్ అదర్వైజ్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఆన్ ది టూల్స్ యూ కెనాట్ లెర్న్ ఇట్. ఇది వీలు కాదు. అందువల్ల ఇది కాలేజీ వాళ్ళకి చెప్పడం కూడా వీలు కాదు. ఎందుకంటే మన ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ కాలేజ్ తీసుకుంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఉంది, నెలకు 75,000 ఒక స్టూడెంట్ వాడికి పెట్టేస్తే, ఎందుకంటే ఇది ఒకడికి ఇచ్చినటువంటి యాక్సెస్ ఇంకోటి కానీ ఇచ్చిందనుకో, అది పట్టేసుకొని డిలీట్ కొట్టేస్తుంది అనమాట. అందుకని ఏం చేయొచ్చు అంటే, నాకు తెలిసినటువంటి ఒక సింపుల్ సొల్యూషన్, ఎవరైతే నిజంగా కాలేజీ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో ఇంటుండి ఏదన్నా చేయదలుచుకుంటే AI టూల్స్ ల్యాబ్ అనేది పెట్టండి. మంచి హై ఎండ్ సిస్టమ్స్ పెట్టండి. ఒక 10 సిస్టమ్స్ పెట్టి ఆ 10 సిస్టమ్స్లో ఈ 3 లాగిన్స్ వేసేస్తే అంటే 7,50,000 నెలకి ఇంటి సంవత్సరానికి వేసుకుంటే ఒక 75 లక్షలు కానీ పెట్టగలిగితే బేసికల్గా కొంతమంది అయినా వీటిని చేసుకునేటువంటి అలవాటు పరిస్థితి ఉందా. డే అండ్ నైట్ ఆ ల్యాబ్ని యాక్సెస్ ఇచ్చి హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి నేర్పిస్తే కనీసం మీ కాలేజీ నుంచి ఒక 100 మంది అన్న ఆర్కెస్ట్రేటర్ అనేటువంటి రోల్తో బయటకు వస్తారు తప్ప, మేము భజన చేస్తాము, తర్వాత మేము ల్యాబ్లో అదే పాత రొట్టు కూడా కొడతామంటే మాత్రం 4GB ర్యామ్ వేసేసి 8GB ర్యామ్ వేసేసి నడిపిస్తామంటే ఇది అయ్యే పని కాదు. ఇది చాలా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. భారతదేశానికి లేనిది కేవలం డబ్బు మాత్రమే. తెలివికల్ల మైండ్స్లో భారతదేశానికి మించినటువంటి దేశం లేదు. వీఆర్ ది మోస్ట్ ఇంటలెక్చువల్స్ ఆన్ దిస్ ప్లానెట్. కానీ మనం పేదవాళ్ళం, చదువు చెప్పడానికి పేదవాళ్ళం, చదువు చెప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇది చాలా కాస్ట్లీ ప్రాసెస్. ఎవరికైతే కంప్యూటేషనల్ పవర్ ఉన్నటువంటి సిస్టమ్స్ ఉంటాయో, ఎవరికైతే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కమాండ్ ఉంటుందో, వాళ్ళే ఈ క్వాంటమ్ ఇంజనీరింగ్ రేస్లో మరియు ఏజెంటిక్ AI రేస్లో మరియు ఈ యొక్క రన్నింగ్ రేస్లో ముందుకు పోతారు తప్ప వేరే వాళ్ళకి అవకాశం లేదు అని చెప్పడానికి బాధ అయినప్పుడు కూడా తప్పట్లేదు. సో బిల్డ్ యువర్ స్కిల్ గ్రాఫ్, నాట్ యువర్ రెజ్యూమ్. ప్రియారిటైజ్ పోర్టబుల్ కాంపిటెన్సీస్ ఓవర్ స్టాటిక్ జాబ్ టైటిల్స్. సో ఇది మన పాత రెజ్యూమ్ చూడండి ఎట్ అయిపోయింది ఈ సినిమా మొత్తం కకావికలం అయిపోయింది దీని పరిస్థితి. ఏం లేదు, మొత్తం అయిపోయా. ఇప్పుడంటే ఏంది, స్టోరీ టెల్లింగు, డేటా విజువలైజేషను, ఎథిక్స్, ప్రాంప్టింగ్, ఈ కొత్త రోల్స్ వచ్చేసినాయి. సో ఇవి ఎవరైతే ఈ కొత్త రోల్స్తో కొత్త టైటిల్స్తో ముందుకు వస్తారో వాళ్ళకి జాబ్ మార్కెట్ సాధారణంగా స్వాగతం పలుకుతుంది. మిగిలిన వాళ్ళు నేను రెజ్యూమ్ పట్టుకొని తిరుగుతాను, సర్టిఫికేట్ పట్టుకొని తిరుగుతానంటే మాత్రం అనాథలు అయిపోయినట్టే. వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఫర్ ఆల్. ద టెక్నాలజీ ఈజ్ ద వెహికల్, హ్యూమన్ వెల్ఫేర్ ఈజ్ ద డెస్టినేషన్. ఇది భారతదేశం ఎప్పుడు కూడా చాలా సౌమ్యంతో కూడుకున్నటువంటి దేశం. మనం మన యొక్క గ్రంథాలని, అదేవిధంగా మన యొక్క పురాణాలని నమ్ముకొని ఇప్పటికి కూడా ఎక్కడ ఏది ఉన్నప్పటికీ లేకపోయినా భారతదేశం ఒక ఇంటిగ్రిటీతో బతుకుతుందంటే మనకి వాల్యూస్ ఎప్పుడు ఉన్నాయి. కానీ వాల్యూస్ని మింగేసే తిమింగళాలు చాలా వచ్చున్నాయి మిత్రమా. కాబట్టి వాల్యూస్ని మనం అలాగే పెట్టుకుందాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఫ్యామిలీ ఇంటిగ్రేట్ ఏదైతుందో మన యొక్క నెక్స్ట్ స్టెప్కి అది సోపానం. ఇది మనం పేరు వరకే ఉంది. హ్యూమన్ వెల్ఫేర్ అనేది ఎక్కడ ఉంది? ఇంతమంది అనాథలను చేస్తుంది, ఇంతమంది నిరుద్యోగులు అయిపోయే అవకాశం ఉంది, ఇంత ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్. నెలకి 75,000 పెడితే తప్ప ఒక నిజమైనటువంటి స్టూడెంట్ని
తీర్చిదిద్దడం వీలుగా అనేటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి మన ముందు పెట్టి మనకి 10,000 20,000 రూపాయలు సంపాదించుకున్నటువంటి పేరెంట్స్ కాలేజీ ఫీజు 35,000 50,000 రూపాయలు ఉండేటువంటి డిగ్రీ కాలేజ్ 20,000 రూపాయలు డిగ్రీ కాలేజ్ దాదాపు ఇందులో 40-50 లక్షల మంది విద్యార్థులు వీళ్ళందరినీ ఎంపవర్ చేయడం అనేది ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. ఎవడైతే నేర్చుకున్నటువంటి వాడు ఉంటాడో ఈ రకంగా డబ్బులు పెట్టి వాడు ఇంకా మరింత కుబేరుడైపోతాడు, మిగిలిన వాళ్ళు మరింత పేదవాళ్ళు అయిపోతారు. ఇటువంటప్పుడు హ్యూమన్ వెల్ఫేర్ ఎలా సాధ్యమో ఇది ఒక క్వశ్చన్ మార్క్ మాత్రమే. సో ఇదండి ఫిబ్రవరి 16వ తారీఖు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో జరిగినటువంటి అనేక పరిణామాల సమాహారం. అదేవిధంగా 17వ తారీఖు జరిగినటువంటి సమ్మిట్ యొక్క సమాచారాన్ని రేపు ఒక సిరీస్గా మనకు అవసరమైనటువంటి ఫార్మాట్లో, ఎందుకు మన పేరెంట్స్కి మన విద్యార్థులకి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి పోయేటువంటి విద్యార్థులు లేదా 10th అయిపోయినటువంటి విద్యార్థులు లేదా స్కూలింగ్లో ఉన్నటువంటి విద్యార్థులే కాబట్టి విద్యార్థులే ఎడ్యునైన్ యొక్క వ్యూయర్స్ కాబట్టి వాళ్ళకు అవసరమైనటువంటి ఫార్మాట్లో అక్కడ జరిగినటువంటి పరిణామాలను అన్వయించి మీ దాకా ఎడ్యునైన్ చేరుస్తూ ఉంటుంది. కాబట్టి ఏ ఇంపాక్ట్ ఏ రకంగా చేయబోతుంది ఈ సమాజం పట్ల, మీ పిల్లల భవిష్యత్తు పట్ల, ప్లస్ మీ యొక్క ఆర్థిక ఎకానమీ పట్ల, ఆర్థిక హెల్త్ పట్ల ఎటువంటి ఇంపాక్ట్ ఇది చేయబోతుంది అనేది మీరు తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది ఉండొచ్చు, మీ కుటుంబానికి తెలిసినటువంటి వాళ్ళు బీటెక్ చదివి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక 10 మంది తెలిసి ఉంటారు. వాళ్ళకి పంపించండి, వాళ్ళ తల్లిదండ్రులకు పంపించండి. సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని, ప్రపంచంలో జరుగుతున్నటువంటి గ్లోబల్ పరిణామాలని ఒకసారి పరిశీలన చేసుకొని ఆ రకంగా స్కిల్స్ అప్డేట్ చేసుకోపోతే అమీర్పేటకి పంపించేస్తాము, 20,000 కట్టేస్తాము, 30,000 కట్టేస్తాము, మా వాడికి జాబ్ వచ్చేస్తుంది అంటే మీకు అదే క్లరికల్ జాబ్ వస్తే ఏఐ మళ్ళీ రీప్లేస్ చేసేస్తుంది. సో లెర్నింగ్ ఈజ్ ఏ కాస్ట్లీ ప్రాసెస్ ఇన్ ద ఏఐ జనరేషన్. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం దీనికి ఏదైనా ఒక స్ట్రాటజీ తీసుకొని మనల్ని ఆదుకుంటే తప్ప ఇట్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ టు అడాప్ట్ టు ఏఐ. ఎందుకంటే దే ఆర్ ఛార్జింగ్ టూ మచ్. ఇదంతా కూడా వెస్టర్నైజ్డ్ టూల్స్ ఉన్నాయి. సో ఈ టూల్స్ నేర్చుకోవాలన్నట్లయితే వాళ్ళు చాలా ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తప్పింది కాదు. సో ఈ సమాజంకి మంచి జరగాలని ప్రతి విద్యార్థి కూడా ఏఐ టూల్స్ని అడాప్ట్ చేసుకునేసి వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని చెప్పి ఎడ్యునైన్ ఎప్పుడు కోరుకుంటూ ఉంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.